ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మొన్నటి వీడియోలో 25 నెంబర్ని తలుచుకున్న వాళ్ళకి ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ 25 నెంబర్కి బాబా గారు ఇచ్చిన మాట జీవితంలో కొన్ని అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి. బిడ్డ, విచిత్రం ఏంటంటే అవి విలువ వాటిని కోల్పోయిన తర్వాత మాత్రమే వారికి తెలుస్తుంది. ఉన్నంతసేపు వాటి యొక్క విలువ మనకి తెలియదు. అది వస్తువైనా, బంధమైన, మనుషులైనా. అందుకే కోల్పోయేంత వరకు వేచి చూడకూడదు. అన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓం సాయిరామ్. 51 to 60 ఈ నెంబర్స్ మధ్యలో ఉన్న ఒక నెంబర్ని మీరు బాబా గారి చేతిని తాకి మీరు అనుకున్నట్లయితే ఈరోజు బాబా గారి మాట, గత కొంతకాలంగా ఏం చేసినా కలిసి రావట్లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో కలహాలు అని బాధపడుతున్నావు కదా తల్లి, నీ ఇష్టదైవాన్ని నమ్ముకో, నీకు అంతా మంచి జరుగుతుంది. 51 నెంబర్ని ఎవరైతే అనుకున్నారో వారికి బాబా గారు ఇచ్చిన మాట ఓం సాయిరామ్. అలాగే 52 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబా గారు చెప్పిన మాట, బతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు తల్లి. నిన్ను సానపెట్టడానికే ఈ సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది. జీవితం దాన్ని కనుక నీవు తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, లేకపోతే దాని నుండి తప్పించుకోవాలనుకుంటే రాయిలాగానే మిగిలిపోతావు. ఓం సాయిరామ్. 53 మంచి ఆలోచనలు మరియు మంచి పనుల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవాలి. మీ విధులను మీరు సంపూర్ణంగా నిర్వర్తించండి. అప్పుడే కదా మిమ్మల్ని, మీ యొక్క హృదయాన్ని, ఆత్మను నాకు అప్పగించి మీరు నిశ్చంతంగా ఉండండి. ఓం సాయిరామ్. 54 నెంబర్ని కానీ అనుకున్నట్లయితే బాబా గారి మాట, వాళ్ళ యొక్క కష్టాలతో నిన్ను ఆపదలో పెట్టేవారు ఎప్పుడూ నీకు ఆప్తులు కారు తల్లి. వాళ్ళ కష్టాన్ని కనుక నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకొని ఇష్టంగా పాలు పంచుకునేవారే నీకు నిజమైన ఆప్తులు. వారిని నీవే గుర్తించు. ఓం సాయిరామ్. అలాగే 55 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు పొరపాటున ఒక తప్పు కనుక చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు, కానీ ఆ పొరపాటును సరిదిద్దడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. అది నేటి సమాజం యొక్క పరిస్థితి. అందుకే వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి అని చెప్తున్నాను. ఓం సాయిరామ్. 57 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే, నా ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటుంది తల్లి, దిగులు చెందకు, అతిగా ఎవరిని నమ్మవద్దు, తర్వాత నీవే బాధపడవలసి వస్తుంది. ఓం సాయిరామ్. 58 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే, నా నుండి మీరు అత్యంత ఆశ్చర్యకరమైన బహుమతిని పొందుతారు తల్లి. మీకు రాబోయే జీవితం ఆనందం, ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. నా మాటలను గుర్తుపెట్టుకో. ఓం సాయిరామ్. అలాగే 60 నెంబర్ని ఎవరైతే తలుచుకుంటారో వారికి బాబా గారు ఇచ్చిన మాట, నా బిడ్డలను నేను ఏ విధంగా కాపాడుతానో ఎవ్వరికీ తెలియదు తల్లి. నేను లేనని అనుకుంటారు, కానీ నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని కంటికి రెప్పలా రక్షించుకుంటానని గుర్తుంచుకోండి. ఓం సాయిరామ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.